డైవర్స్ తీసుకుని ఇతనే పెళ్లి చేసుకోబోతున్నారా? పెళ్లి ఎప్పుడు? రేపే. చిన్న వయసులో పెళ్లి చేసుకుని విడాకుల వరకు వచ్చారు. కారణం భారతదేశంలో ఫ్యామిలీ కోర్టు యొక్క ముఖ్యోద్దేశం విడగొట్టడం కాదు, కలపటం. ఇది చట్టం మీకు ఇస్తున్న చివరి అవకాశం. ఈ వివాహ రద్దుని నువ్వు అంగీకరిస్తున్నావా? ఒక ప్రాస్టిట్యూట్ని పిలిపించడం తప్పేనండి, కానీ అక్కడేం జరగలేదు. ఏదో తెలియక చేసి నన్ను సమర్థించుకోవడం నాకు ఇష్టం లేదు. తప్పు తప్పే. దానికి నా భార్య నుంచి విడిపోయేంత పెద్ద శిక్ష సరైందనుకుంటే బాధ్యత స్వీకరిస్తాను. నువ్వేమంటావమ్మా? ఇది బొమ్మల పెళ్లి లాంటిది. దాని సీరియస్నెస్ ఏంటో తెలియక చేసిన తప్పు. వీళ్ళు విడిపోవాలని మేము కోరుకుంటున్నాం. దీన్ని చేసుకోవడానికి అమెరికా నుంచి నా తమ్ముడు వచ్చాడు. మా అమ్మాయి భవిష్యత్తుకు కూడా అదే మంచిది. ఎవడా మాట అన్నది జని కెనడా కాలం కూడా మళ్ళీ మాట్లాడతాను, వేరే కాల్ వస్తుంది. హలో హలో, ఏం వినపట్లేదు. ఎవరు మాట్లాడేది? స్విస్ మేడమా? ఏంటి డేట్స్ దాటిపోతున్నాయా? వెంటనే డాక్టర్ని చూడండి. ఓ ప్రోగ్రామ్ డేట్సా? నేను చూసుకుంటాను, డోంట్ వరీ. ఆ అమ్మాయికి 6 నెలలు టైం ఇచ్చి చూద్దాం. అవసరం లేదు. అయ్యయ్యో, ఏంటి జడ్జి గారు ఇంత చిన్న విషయాన్ని లాగుతూ? ఇద్దరు సంతకాలు పెట్టేశారు కదా, విడదీసేయండి. 1,00,000 కమిట్మెంట్స్ ఉన్నాయి. బోల్డ్ మంది అమ్మాయిలు లైన్ లో ఉన్నారు. ఇవిగో చూడండి, ప్రపంచంలో ఉన్న అన్ని కంట్రీస్ నుంచి ఎంతో మంది అమ్మాయిల ఫోటోలు ఈమెయిల్లో కుప్పలుగా వచ్చి పడ్డాయి. తెగ్గొట్టేయండి సార్. నేను విరామం తర్వాత తీర్పు చెబుతాను. సుబ్బయ్య, అయ్యా బకెట్ తో నీళ్లు పట్టరా. మొన్న చూడు ఎన్ని ఫోటోలు వచ్చినాయో. పంజాబీ, గుజరాతీ, కాశ్మీరీ, సింగపూర్, మలేషియా, లండన్, న్యూయార్క్, ఆస్ట్రేలియా, కెనడా. ఒకటి పాకిస్తాన్ నుంచి కూడా వచ్చిందమ్మా. ఒక్కొక్కటి లడ్డూలా ఉంది. ఫటక్ని ఎవరో ఒకరిని సెలెక్ట్ చేయి. ఒక్కొక్కటి నువ్వా నేనా అని పోటీ పడుతున్నాయి. అందులో ముఖ్యంగా దాన్ని చూడు, సైడ్ నుంచి చూస్తే కరీనా కపూర్ లా ఉంది కదా. ఈ అమ్మాయి సూపర్ గా ఉంది. ఆహా, చిన్నపిల్లగాను ఉంది, ఆ, సెక్సీగాను ఉంది. ఓహో, నాకు ఈ అమ్మాయి బాగా నచ్చింది. ఈ అమ్మాయిని ఫిక్స్ చేయండి. ఆహా, నేను అనుకున్నా, నువ్వు చెప్పావు. సూపర్ సెలక్షన్ అమ్మా. ఈడు జోడు బ్రహ్మాండం. మేడ్ ఫర్ ఈచ్ అదర్. ఇప్పుడే SMS లో జాతకం పంపించమంటాను. ఏదో కాలుతున్న వాసన రావట్లేదు. కాగితమా, కడుపా? భద్రకాళిలా బిహేవ్ చేస్తున్నావు. ఇది నాకు నా మొగుడికి మధ్య గొడవ. నువ్వు తల తెరుచుకో. ఈ అధికారం నీ మొగుడి దగ్గర చూపించుకో. ఎరా హర్ని, కూల్, కంట్రోల్ యువర్సెల్ఫ్. చెప్పేది విను హర్ని, ప్లీజ్ హర్ని. ఎక్కడికి పరిగెత్తున్నావు? ఎక్కడికి పారిపోతున్నావు? సార్ ఏం చేస్తున్నారు సార్? కుస్తీలు పడుతున్నారు. దిస్ ఈస్ జలముల చెక్. అయ్యగారు వస్తున్నారు. దారి వదలండి, దారి వదలండి. ఇక్కడ గొడవ పడుతున్నారా? అయితే వీళ్ళు విడిపోవడమే కరెక్ట్. అయ్యయ్యో, అపార్థం చేసుకున్నారయ్యా. ఇది వేరే రకం గొడవ జుట్లు పీక్కుంటున్నారు. అది ప్రేమతో వివరాలు. అది కలిసిపోయారా? అవును. ఎలాగయ్యా? అది పొజిటివ్నెస్. తనకు సొంతమైన వాడు ఇంకో దాన్ని తాకాడని విడిపోయింది. ఇప్పుడు ఇంకోతొచ్చి చేరుతుందని తెలియగానే వచ్చి కలుసుకుంది. చివరి క్షణంలో ఎలాగైనా ఇద్దరిని కలపాలనుకుని ఆ పిల్లని రెచ్చగొట్టాను. అది కరెక్ట్ గా వర్కౌట్ అయింది. అయితే ఆ ఫోటోలన్నీ అవన్నీ హరిణికి బదులు పాడటానికి వచ్చిన అప్లికేషన్స్. పెళ్లి చూపులకు వచ్చినాయి అనుకుని తను ఖాళీకి అయిపోయింది. అవును, చెప్పనిస్తేగా. నన్ను వదిలి ఇంకా చేత పాడిస్తావా నువ్వు? దాని చేత పాడిస్తావా? ద్రోహి నిన్ను. ఎవరా నువ్వు? ఏ ఏరియా? మా ఏరియా అమ్మాయి మీద చేవేసావట. రే నువ్వెవర్రా? ఇది మా ఇద్దరి మధ్య సమస్య, అనవసరం తలుచుకో. మా ఏరియా అమ్మాయి మీద చెయ్యేసి తల దూర్చొద్దా? కొట్టండి. ఏ వద్దు, తర్వాత ఫీల్ అవుతారు. కబాయిస్తున్నావేంటి? కొట్టండి రా. ఏంట్రా రిచ్చిపోతున్నావు?